వాళ్ళతో ఏలియా ఒక్కడే మాట్లాడుతున్నాడు. ఒక్కడే ధైర్యంగా ప్రభు నామాన్ని ప్రకటిస్తున్నాడు. దేవుడు అక్కడ ఏలియా ద్వారా గొప్ప కార్యం జరిగించాడు. అక్కడ మోకరించి ప్రార్థించగానే అగ్ని కుమ్మరించబడింది. అక్కడ కట్టెలను దహించబడ్డాయి, మాంసం దహించబడింది. దేవుడు అక్కడ ఆయన ప్రార్థించగానే ఆ వారందరి ఎదుట 450 మంది బయలు ప్రవక్తల ఎదుట దేవుడు చేసిన అద్భుత కార్యం. ఇప్పుడు ఏలియా పక్షాన ఎవరున్నారండి? ప్రభు ఏలియా పక్షమున ఉన్నాడు కాబట్టి అక్కడ గొప్ప సూచక క్రియ, గొప్ప కార్యం, వారందరూ భయపడే విధంగా, వారందరూ గడగడ వణికే విధంగా గొప్ప అద్భుతం ఏలియా ద్వారా ప్రభు జరిగించాడు. ఎవరి పక్షాన నుండి? 450 మంది పక్షాన కాదు, ఏలియా ఒక్కని పక్షాన ప్రభు ఉండి గొప్ప కార్యం జరిగించినందున అక్కడ చాలా మందికి విడుదల కలిగింది, రక్షణ కలిగింది.